ఎక్కడైనా సరే సర్కారోళ్ళు తప్పు చేస్తే ఎగస్ పార్టీ వాళ్ళంతా రోడ్డెక్కి లొల్లులు చేస్తుంటారు. అట్లయ్యింది ఇట్లయ్యింది అని పబ్లిక్కు పూసగుచ్చుతుంటారు. పాలేంటియో నీళ్ళేంటియో బయట పెట్టాలి అని అడుగుతుంటారు. అన్ని రాష్ట్రాలలో నడిచే పంచాదే గది. అయితే ఇప్పుడు ఏపీలో నడుస్తున్న డిఎస్సి లడాయి మాత్రం అట్లా లేదు అని అనుకుంటున్నారు చాలా మంది. ఎందుకంటే నిన్న మొన్నటిదాకా పార్టీల నడమనే నడిచింది పంచాది. ఇక ఇప్పుడు దాంట్లకు కొరువులు కొట్టిన అభ్యర్థులు కూడా దిగిర్రు. చూడుర్రి ఏం నడిచిందో. ఏం లొల్లులు ఏం కథ. డిఎస్సి మీద డిస్యూమ్ గట్టిగా అవుతుంది ఏపీలా. దినాం జిల్లాల పోటీ రెండు పార్టీల లీడర్లకు నువ్వా నేనా అన్నట్టే అవుతుంది రపరప. 2025లో నడిచిన డిఎస్సి పరీక్షలల్లో ఎవరికి పడితే వాళ్ళకు కొలువులు ఇచ్చిండ్రు, ఓ రీతి రివాయి లేకుండా చేసిండ్రు. చదువుల మాదిరి రాజీనామా పెట్టాలి అని పంక పార్టీ వాళ్ళు పట్టుబట్టి కొట్లాడుతుండ్రు. అంటే రోడ్డు ఎక్కుతాళ్ళు. అటు చూస్తేనేమో అసలు ఏమి లేని దానికి గంతగానం రచ్చరచ్చ చేస్తాన్లు. కోర్టు సార్లు చూస్తే అసొంటిది ఏం లేదని చెప్పే అని సైకిల్ పార్టీ వాళ్ళు గరం అవుతుండ్రు. ఉత్తగా బట్టగాల్చి మీద ఎత్తుండ్రని కూటమి లీడర్లు చూస్తే ఎగస్ పార్టీ వాళ్ళ మీదకి జవడానికి పోతాళ్ళు. రెండు దిక్కులోళ్ళు చూసుకుందాం అన్నట్టే కాదం దొక్కుతాండ్రు. అయితే పెద్ద ముచ్చట ఏంటిదంటే నిన్న మొన్నటి దాకా పార్టీల నడవనే జవడం నడిచింది. కానీ ఇక ఇప్పుడు 2025లో డిఎస్సి రాసి టీచర్ కొలువులు వచ్చిన అభ్యర్థులు చూత బయటకు వచ్చిండ్రు. కడప అనంతపురం జిల్లాలకేంచి వేల మంది టీచర్లు కర్నూలుకు బస్సులు కట్టుకొని పోయిండ్రు. వాళ్ళు వీళ్ళు అంటున్నట్టు కాదు, తిప్పలవాడి చదువుకొని పరీక్షలు రాసి టీచర్లు అయినాం, పరీక్షలలో ఎటువంటి తప్పు జరగలేదు అన్నట్టు చేయి కలిపి నిలబడ్డారు. కొండారెడ్డి బురుజు మీదకి ఎక్కి నిరసన చేసిండ్రు. ఎగస్ పార్టీ వాళ్ళు చెప్తున్న దాంట్లో నిజం లేదన్నట్టు టీచర్లు అంతా కోపానికి వచ్చిండ్రు. ఎవరు కూడా అక్రమ పద్ధతుల్లో రాలేదు. ప్రతి అభ్యర్థికి ఏ విధంగా వారికి ఉద్యోగం వచ్చిందో పబ్లిక్ డొమైన్ లో సిఎస్సి వెబ్సైట్ లో డీటెయిల్స్ పూర్తిగా ఉన్నాయి. కానీ శక్తులు కావాలని చేస్తున్నారు. ముఖ్యంగా స్పోర్ట్స్ పార్టీలో అక్రమ పద్ధతి ఉద్యోగాలు సాధించాలంటున్నారు. ఏమీ లేదండి. ముఖ్యంగా 59 గేములని భారత కేంద్ర ప్రభుత్వం మరియు భారత ఒలింపిక్ సంఘం నిర్ణయిస్తే వాటికి అనుగుణంగా వారు నిర్ణయించిన గేముల్లోనే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం డిఎస్సి నియామకాలు చేసింది. ఇక టీచర్ల ముచ్చట అట్లుంటే పంక పార్టీ వాళ్ళు మాత్రం పట్టు వీడతలేరు. లేదు కార్వాయి చేపియాలే, కథ ఏందో తేలాలి అంటుండ్రు. ఇంకో దిక్కు డిఎస్సి పేరు చెప్పి కయ్యంగా ఆంచుతాం, కిరికిరి పెడతాం అని అంటే ఊకునేది లేదు. ఎంత డోలనైనా లోపటేసుడే అన్నట్టు హెచ్చరిక చేసిండు సీఎం సారు. మరి ఇంకెంత దూరం పోతుందో ఏమో లడాయి. కానీ జపన సలార్తనే లేదు కుంపటి.